నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా పండుగ అంటే చాలు మనకి బతుకమ్మ గుర్తొస్తుంది కదండి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలంతా కూడా చాలా బాగా జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా పూలన్నీ కూర్చి బతుకమ్మను పేరుస్తూ ఉంటారు కదా. ఒక్కసారి మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుందామండి. బతుకమ్మ ప్రజల పండుగ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. మొదటి కాలంలో ముందు నుంచి చేసేవాళ్ళు, ఎప్పటి నుంచో ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ ఉందంటారు. నా చిన్నప్పుడు మా నాన్న బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడుతుండేవారు. అవునా? హైదరాబాద్లో ఎప్పుడో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు విన్నారు అది. అంచేత ఆయనకు తెలుసు అనమాట. ఆ ఉయ్యాలో పాట బాగుండేది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల అది పాడేవారు. ఊరికే పిల్లలు ఉయ్యాలు ఊగుతుంటే ఆయనకు ఆ పాట గుర్తొచ్చేది. ఈ బతుకమ్మ అంటే ఏంటంటే మా నాన్నగారు నాకు గౌరీదేవి అని చెప్పారు. వాళ్ళు గౌరీదేవి, మేము సంక్రాంతి పండుగలో గౌరీదేవిని చేసుకుంటాం కదా, అలాగా వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాల్లో గౌరీదేవిని పెడతారు. బతుకు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లమని, హాయిగా జీవించడం కోసం బతుకమ్మ పండుగలో ఒక ప్రత్యేకమైన ఒక తార్కిక జ్ఞానం ఉంది జయ. అది సాధారణ ఊహలకు అందదు. మామూలుగా ఏం చేస్తాం బతుకమ్మ పండుగ అంటే, అందరు మనం చూస్తుంటాం పువ్వులు ఇట్లా పేర్చుంటాం. అవునవును. అంతస్తులు అంతస్తులుగా మెట్లు మెట్లుగా పేరుస్తారు. పైకి ఇట్లా కొసకొస్తుంది, పై దాకా వస్తుంది. అయితే ఈ పేర్చటంలో చూడు, వీళ్ళు వెదురుతోటి చేసిన సిబ్బులు మన ఇవి ఉంటాయి కదా, గంజివార్చేందుకు వాడతారు సన్నటి బుట్టలు. ఆ పళ్ళేల్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లలో కానీ పేరుస్తారు. పూర్వకాలం అయితే వెదురు సిబ్బుల్లోనే పేర్చేవాళ్ళు. ఈ సిబ్బిలో లైన్గా పువ్వులు పేరుస్తారు. గుమ్మడి పూలు, తర్వాత ఏమో ఈ తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు అని దొరుకుతాయి ఒక రకం, అవి వాటిని పేరుస్తారు. మధ్యలో అంతా తంగేడు అట్లా ఇట్లా పేర్చుకుంటూ వస్తారు, రౌండ్గా పేరుస్తారు. ఒకదాని మీద ఒకటి పేర్చి చూస్తే నీకు అది అటు ఇటుగా మేరు ప్రస్తారం ఉన్న శ్రీచక్రం లాగా కనపడుతుంది. దేవి ఆరాధన అది ఒక నేటివ్ విధానం. శ్రీచక్రారాధన కూడా అంతే కదా, అంతస్తులు అంతస్తులుగా ఇలా ఇలా ఇట్లా ఇట్లా ఉండి పైకి వచ్చేసరికి మేరు వస్తుంది. ఆ బిందు స్థానంలో అమ్మవారు ఉంటుందని చెప్పుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అది గౌరీదేవిని మధ్యలో పెడతారు. ఇంచుమించు అదేనా. రెండో ఇందులో ఉండే తర్కం ఏంటంటే, మనం ఒక తత్వజ్ఞానం చెప్పాలంటే, మొక్కలు చెట్లకి నీటిని పీల్చుకుని నీటితోటి బతికి పువ్వులు పూస్తాయి. అవును. పువ్వులు మళ్ళీ నీళ్ళల్లో కలిసి మట్టి అయిపోతాయి. ఇవాళ ప్రశాంతంగా చక్కగా బ్రహ్మాండంగా పూసిన పువ్వు రేపటికి ఎల్లుండికి ఏమవుతుంది, వడిలిపోతుంది కదా, పడిపోతుంది, వాలిపోతుంది, నీ మట్టిలో పడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. జీవుడు కూడా అంతే. పంచభౌతికమైన శరీరంతో పుడతాం, అలా పెరుగుతాం పెరుగుతాం పెరుగుతాం, చివరికి ఎక్కడికి చేరుతాం, మనం ఎందులో నుంచి వచ్చామో అందులోకే వెళ్తాం. ఈ తత్వాన్ని మనకి బతుకమ్మ పండుగ తెలియజేస్తుంది. ఓకే, సరిగ్గా ఆలోచిస్తే ఇదే ఇందులో చెప్పబడింది. పైగా ఈ పండుగలు విధానాలు, ఇప్పుడు ఏదో పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళు మంత్రాలు సంత్రాలు చదువుతారు. ఏ మంత్రము రాని వాళ్ళు భగవదర్చన ఎలా చేయాలి? భగవంతుడు నిరాకార నిర్గుణ స్వరూపుడు. అమ్మ అంతే, నిరాకారం. ఏ ఆకారంలో ఉండే అన్ని ఆకారాలు ఆమెవే. ఆ నిరాకార స్వరూపాన్ని ఆరాధించడానికి సాకార రూపంగా ఉండే పువ్వులతోటి మొదలుపెట్టి, పువ్వుల్లో గౌరి కూడా పసుపు గౌరి కంటే గుమ్మడి గౌరిని పెట్టుకుంటారు. గుమ్మడి పువ్వు లోపల తమాషాగా ఉంటుంది, పువ్వు రెక్కలు ఇట్లా విరుచుంటాయా, ఆ లోపల ఉండే గుమ్మడి గౌరే ప్రధానమైంది. ఆ గుమ్మడి గౌరిని పెడతారు. చుట్టూతా పువ్వులు పేర్చి మధ్యలో గుమ్మడి గౌరిని పెట్టుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు మారుస్తారు. ప్రతిరోజు నిత్యం ఒక బతుకమ్మని పేరుస్తారు. ఇవాళ చేసిన బతుకమ్మని తీసుకెళ్ళి నీళ్ళల్లో సాగనింపొస్తారు. మొదటి రోజున మనం ఇది మామూలుగా అయితే మన దసరాలు పాడ్యం నుంచి మొదలవుతాయి. మహాలయ అమావాస్య నాటి నుంచే బతుకమ్మల్ని పేర్చడం మొదలు పెడతారు. ఇది కూడా శరత్కాలం, వర్షాకాలం వెళ్ళిపోతుంది. శరత్కాలంలో మొత్తం అన్ని పువ్వులు పూసేస్తాయి. వానల్లో అన్ని చిన్న చిన్న మొలకలు వచ్చిన పువ్వులన్నీ శరత్ వచ్చేసరికల్లా బాగా పూయటం మొదలు పెడతాయి. వర్షాల్లోనే గునుగు పూలు అవన్నీ పూస్తాయి. గుమ్మడి కూడా పూతకు వచ్చేస్తుంది, పువ్వులు వచ్చేస్తాయి. ఆ వచ్చిన పువ్వుల్ని వానలు అనగానే వచ్చేటువంటి మహాలయ పక్షాలు వెళ్తున్నాయి అంటే ఇదే మొదలు కదా. ఈ మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్తారు. ఈ ఎంగిలికి నిన్నటి పువ్వులతోటి చేయటం కాదని ఆ రోజున పెద్దలకి పెట్టుకుని, ఆ తర్వాత అంటే పెద్దల ఎంగిలిని వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజు స్టార్ట్ చేస్తారు. ఓహో, దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. చిన్న బతుకమ్మ అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య నాడు నుంచి అష్టమి దాకా 9 రోజుల పాటు బతుకమ్మ పేర్చుకుంటారు. ఈ పేర్చిన బతుకమ్మకి
ఇలా ఒక్కొక్క ఊళ్ళని బట్టి ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. నిన్న నేను ఒకరితో మాట్లాడాను. నాకు ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రసన్న గారు, విజయ్ గారు, కో సిస్టర్స్. ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటారు వాళ్ళు. ఈ మన వరంగల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇవి చేస్తారు బతుకమ్మలు. నాకు పరిచయం ఉండటం వల్ల తెలుసు. ఆవిడ చెప్పారనమాట, మన నరసింహరాజు గారు అనే కవి ఒక పాట రాశారని, చాలా కాలం క్రితం ఒక పత్రికలో పడిందని. 2 పేజీల పాట. ఆ పాటలో ఆయన ఏం చెప్పారంటే, ధర్మాంగదుడు అనే రాజుగారికి లేక లేక లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. సంతానం అంతా పోతే లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కూతురుగా పుట్టిందట. రాజుగారి సంతానం అంతా పోయింది, ఈ పాప ఏమవుతుందోనని ప్రజలు బతుకమ్మని నిత్యం దీవిస్తూ పాటలు పాడుతూ ఆ అమ్మని పెంచుకున్నారని. ఆమె ఎట్లా అంటే పూర్తిగా లక్ష్మీ స్వరూపం. ఆమె పళ్ళు దానిమ్మ గింజలు, జుట్టు ఇట్లా మేఘాల్లాగా ఉంది అనే పాట చాలా బాగుంది. ధర్మాంగదుడు అనే రాజుగారికి పుట్టిన కూతురు కోసం మొదలుపెట్టిన పండుగ అని అందులో చెప్పబడింది. ఆదిలాబాద్ ప్రాంతాల వైపు ఈ నమ్మిక. ఇంకొకటి లాస్ట్ ఇయరే ఇది నాకు తెలిసింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి శివలింగాన్ని మూవ్ చేశారని. అది బృహత్ లింగం, చాలా పెద్దది. అది తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయంలోకి షిఫ్ట్ చేశారని. ఆయన శివలింగ స్వామి వెళ్ళిపోవటం వల్ల పార్వతీదేవి దుఃఖంతో ఉందని, ఆమెని దుఃఖపడద్దని బృహత్తమ్మ ఆవిడ పేరు, బృహత్ లింగాన్ని జరిపారు. బృహత్తమ్మకి ఆనందం కలగజేయడానికి పువ్వులతోటి రోజు రోజు పువ్వులు తీసుకెళ్ళి ఆ రంగురంగుల పువ్వులు చూస్తే ఆమెకు ఆహ్లాదం కలుగుతుందని అలా మొదలుపెట్టారు. బృహత్తమ్మే బతుకమ్మ అయ్యిందని కూడా ఒక కథ ఉంది. ఇవి మనకి వికీపీడియాలో కూడా కనిపిస్తాయి. భాస్కర యోగి గారని మన పండుగలని ఒక పుస్తకం రాశారు, అందులో కూడా ఇది కనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా చాళుక్యుల కాలంలో ఉంది, తర్వాత కాకతీయుల కాలంలో ఉంది. చాలా కాలాల నుంచి ఈ పండుగ జరుగుతూనే ఉంది. మరి కాకతీయులు ఆరాధించే కాకతమ్మ గుమ్మడి వనంలోనే దొరికిందని చెప్తారు. గుమ్మడి తోటలోనే దొరికిందని. గుమ్మడిలో ఉండే లోపలి భాగం గౌరీ స్వరూపంలాగా కనపడుతుంది. మళ్ళీ ఇది కూడా మా తెలంగాణలో ప్రాంతాల్లో చిన్న తేడాలతోటి మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనం దసరాలు సంక్రాంతి పండుగల్లో కూడా కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. కామన్గా అందరూ చేసేది పువ్వులతోటి బతుకమ్మని పేర్చి ఆమెను ఆరాధించి, ఆమె ఆరాధనలో భాగంగా స్త్రీలందరూ ఆడి పాడి ఆమెను కొలిచి, తర్వాత నైవేద్యాలు ఇచ్చి వాయినాలు ఇచ్చుకుని ఒకరికొకరు తర్వాత తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేసేస్తారు. అయితే మొదటి రోజున దేవాలయంలో సమర్పిస్తారు. మొదటి రోజున దేవాలయంలోనే ఆడతారు, అక్కడ అప్పచెప్తారు. నువ్వులు, బియ్యపిండి వాటితోటి నైవేద్యం చేస్తారట. తులసి వక్కలు వాయనంగా ఇచ్చుకుంటారు మొదటి రోజు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటారు. అమ్మవారికి పప్పు, చప్పటి పప్పు, అటుకులు, బెల్లం, పాలు పోసి కూడా నానబెట్టి, కొన్ని చోట్ల మన శివాని చెప్తుంది పాలు పోసి నానబెడతామని, అటుకులు బెల్లమని నివేదన చేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. మూడో రోజు ముద్దపప్పు పెడతారు. ముద్దపప్పు తర్వాత పాలు, బెల్లం అలా నివేదన చేస్తారు. ఇది ఎట్లా అంటే చాలా మంది తొలి రోజున చిన్న బతుకమ్మని, చివరి రోజున పెద్ద బతుకమ్మని చేస్తారు. చాలా మంది అలాగా. అంటే ఇప్పుడు దసరా మనం ఎట్లా చివరి 3 రోజులు చేసుకుంటాం అట్లా. కొన్ని ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో అక్కడ సాగని వాళ్ళు 2 రోజులు చేసుకుంటారు. సాగిన వాళ్ళు రోజు బతుకమ్మని పేర్చుకుంటారు. ఇంట్లో కొంచెం 2-3 ఉండి సహాయం చేసేవాళ్ళు ఉండి ఒక్కొక్కళ్ళకి మంచి ఉత్సాహం ఉంటుంది. అమ్మవారిని పెట్టుకోవాలని కోరిక, వాళ్ళ ఆసక్తిని బట్టే కదా. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. నానబియ్యం బతుకమ్మకి బియ్యం నానబెట్టిన బియ్యము అవి నివేదన చేస్తారట. 5వ రోజు అట్ల బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ బియ్యం నానబెట్టి విసురుకుని చక్కగా పిండి రుబ్బి, ఇప్పుడంతా మిక్సీలు వచ్చినాయి కదా, అట్లు పోసి అమ్మవారికి అట్లు నివేదన చేసుకుంటారు. ఈ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆడతారు. ఆటకే కదా, బతుకమ్మ ఆడడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఒకళ్ళ ప్రసాదం ఒకళ్ళకి పంచుకుంటారు, అంతే చేస్తారు. తర్వాత 6వ రోజు అలిగిన బతుకమ్మ అట. ఆ రోజు ఆడరు, అమ్మవారిని పేర్చరు. దాన్ని ఏదో అర్రేమో అలాంటి చిత్రమైన పేరు ఒకటి చెప్తారు, ఒక ఊళ్ళల్లో చెప్పే పేరు. సో ఆ రోజున అలుగుతుంది అమ్మవారు, వాళ్ళ ఏమీ చేయరు. తర్వాత మళ్ళీ 7వ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. సకినాల పిండి చేస్తారు కదా, బియ్యం పిండిని సకినాల పిండి చేస్తారు, వాటితో చిన్న వేపకాయలు ఇంతంతే చిన్నవి చేసి వేయిస్తారు, అవి నివేదన చేస్తారు. బాగుంది కదా, చాలా బాగా. 8వ రోజు అమ్మవారికి వెన్న ముద్దల బతుకమ్మ. వెన్న, బెల్లము, నువ్వులు నివేదన చేస్తారు. బెల్లం, నువ్వులు అంటే మనం చిమ్మిరి చేస్తాం కదా. 8వ రోజు అయితే ఏమైంది మనకి దసరాలో సప్తమి నాడు ఇది. తర్వాత ఇంకా అష్టమి నాడు, దుర్గాష్టమి చివరి రోజు అని చెప్తారు. ఆ రోజే పెద్ద బతుకమ్మ అంటారు. అవాళ 5 రకాల సద్దులు అంటే ఇప్పుడు మన ధాన్యాలతో చేసిన పొళ్ళు, వాటితోటి పిండి కలుపుతారు. సత్తుపిండి,
దాంతో సత్పిండి బెల్లం కలిపి అవో ముద్ద అట్లా అన్ని పిండి ముద్దలు చేస్తారు. తర్వాత ఏమో ఈ మన పేలాల పిండితోటి బెల్లం కలిపి దాంతో ఒక ముద్ద, అట్లా 5 రకాల సద్దులు చేస్తారు. ఈ సద్దుల బతుకమ్మకి విశేషంగా బాగా కోలాహలంగా మొత్తం ఊళ్ళో ఉన్న అన్ని కులాల వాళ్ళు కలిసి బతుకమ్మలు ఆడతారు. మామూలు రోజుల్లో చేయలేని వాళ్ళు కూడా ఈ చివరి రోజున మాత్రం తప్పకుండా అమ్మవారిని విశేషంగా చేసుకుని అందులో పసుపు గౌరిని చేసి పెడతారట. పసుపు గౌరిని ఏం చేస్తారు, ఈ చెరువులో కలిపేటప్పుడు పసుపుని చెరువులో బతుకమ్మని సాగనంపి మళ్ళీ రమని పోయిరావమ్మ అని పాట పాడతారు. దీనికి ఈవిడ లక్ష్మీదేవి అని చెప్పడానికి కూడా శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ అనే ఆ పాట ఇప్పుడు ఆ నరసింహరాజు గారు రాసిన దాంట్లో మొకటంగా కనపడుతుంది. చిత్రంగా ఉంటుంది. అమ్మవారిని సాగనంపుతూ కూడా మళ్ళీ రేపొద్దున మళ్ళీ చేసుకోవటం, మళ్ళీ వచ్చే సంవత్సరం రమ్మని వినాయకుడిని ఎట్లా సాగనంపారో అట్లా అమ్మవారిని దిగబెట్టడమే. అత్తారింటికి పంపించే ఆడపిల్లకి చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండమని చెప్పడం కూడా ఉంటుంది ఆ పాటలో. ఓహో, కొన్ని పాటలు అట్లాంటివి కూడా. ఇదంతా కూడా పాటలు నృత్యగానాదులతోటి అమ్మవారిని సంతోషపెట్టడం, మనలో మనం ఒక సోషలైజేషన్ కూడా. అంతే కదండి. ఈ పసుపుని అమ్మవారి గౌరిని మొహానికి రాసుకుంటారు, సూత్రాలకు రాసుకుంటారు. తర్వాత ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళకి ఇస్తున్న వాయనం పుచ్చుకుంటున్న వాయనం అని అమ్మ గౌరిని చేతులు మార్చుకుంటారు. ప్రసాదాలు కూడా చేతులు మారుతాయి, ఒకళ్ళ ప్రసాదం ఒకళ్ళు తీసుకుంటారు. కుల విచక్షణ అవి పాటించరు, అందరూ కలిసి చేసుకుంటారు. మన దగ్గర ఇక్కడ హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో బతుకమ్మలు పెడతారు, ఆడతారు. కానీ మరి ఎక్కడ అమ్మవారిని సాగనంపుతున్నారు అనేది ఆయా ప్రాంతాల్లో దగ్గర ఏదైనా ఉంటాయి. అమెరికా లాంటి చోట మొన్న ఫ్రెండ్స్ చెప్పారు, ఓ పెద్ద టబ్లో నీళ్లు పెట్టుకుంటారట, ఆ నీళ్ళలో అమ్మవారిని సాగనంపుతారు. అది క్రియ చేయటం అంతే, పద్ధతి పోకుండా మన పంథా పోకుండా. అయితే ఇందులో మంత్రము తంత్రము వ్యవహారం అయితే కనపడదు. చక్కగా బతుకమ్మను పేర్చడమే, చక్కగా వైనంగా పేర్చడం. ఆమెకు ఆ రోజు ఏ సర్ది చూపించాలని పెద్దవాళ్ళు చెప్తారు అది చూపించడం. నలుగురు కలిసి కొట్లాడుకోకుండా చక్కగా. మనకి ప్రధానంగా పండగ అంటే ఏమిటి, పోట్లాటొద్దు, గొడవద్దు, ఏం వద్దు, ప్రశాంతంగా ఉండటం. మరి 10 రోజుల పాటు ప్రశాంతంగా ఉంటే అలవాటైపోయి చక్కగా సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉంటాం. ఇలా తెలంగాణ ప్రాంతంలో చేసుకునే పండుగ అసలు శోభాయమానంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఆ పాటలు కానీ చక్కగా అందరూ ఆడి పాడటం భలే సరదాగా ఉంటుంది. మన దగ్గర అయితే చక్కగా బ్రహ్మాండమైన అలంకారాలు సంవత్సరం అంతా కొన్ని పట్టు చీరలు 10 రోజుల్లో కట్టుకుంటారు. అవును, రోజు చక్కగా అలంకరించుకుని, ఇప్పుడు ఆడవాళ్ళు అలంకరించుకుని సంతోషంగా ఆడి పాడాలంటే కుటుంబ సౌఖ్యం ఉండాలి. అవును, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. ఆ రకమైన ప్రశాంతతని అమ్మవారు మనకు ప్రసాదించాలని కోరుకుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.